తెలంగాణ బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన విజయ సంకల్ప బస్సు యాత్రలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పైన నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి చేశారని తేలితే ఎందుకు ఉపేక్షిస్తున్నారని కూడా నిలదీశారు సంజయ్. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే చెప్పుతో కొట్టాలన్నారు ఎంపీ బండి సంజయ్. మోడీని ఢీకొట్టే నాయకుడు ప్రతిపక్షంలో ఎక్కడా లేరని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుందని అసోం సీఎం హిమంత్ బిస్వా శర్మ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని కూడా అసోం సీఎం చెప్పారు. బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పలేసుకున్నారా? చెప్పండి. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ అని ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతోనుకుంటున్నా. కాబట్టి ఇలా అసెంబ్లీ చూసి ఇవాళ వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు? మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బండి కదా, మరి కేసు పెట్టాలి లేదా? అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసుడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ ఎందుకు జప్తు చేస్తలేరే? జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, కానీ రేపు జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ దానికి దీటైన ప్రత్యేక నాయకులు ఎవరు ఈ దేశంలో ఉన్నారా? విపక్ష కూటమి అంటే భూతద్దం పెట్టి వెతికినా దరిదాపుల్లో కనపడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు కొంతమంది. రాహుల్ గాంధీ ఎక్కడా, నరేంద్ర మోడీ ఎక్కడా? నక్కకు నాగలో కనుకున్న తేడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటున్నాడు. మన అస్సాం పోతే రాహుల్ గాంధీ, మన ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఏ రకమైనటువంటి అక్కడ ప్రజలు ఆ రాహుల్ గాంధీ తిరస్కరించారు. ఎన్నికలు రాగానే రాహుల్ గాంధీకి भाइयों और बहनों, जब जब तेलंगाना में चुनाव होते हैं तो कांग्रेस पार्टी और बीआरएस पार्टी हमेशा ये बोलते हैं कि बीजेपी और बीआरएस का अलायंस होगा। लेकिन मैं आप लोगों को बोलना चाहता हूं, हमारा कोई अलायंस नहीं होगा।